మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 90వ త్రిమూర్తి శివ జయంతి మహాశివరాత్రి ఉత్సవాలు 14/2/2026 నుండి 15/2/2026 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఎండాడలోని స్కై పార్క్ ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో బ్రహ్మకుమారీస్ ద్వారా నిర్వహించబడును. ఈ కార్యక్రమాల వివరాలు తెలియజేసేందుకు ఈరోజు అనగా 13/2/2026 శుక్రవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి గారు, గౌరవ అతిథిగా విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎస్ఎన్ పరశురామరాజు గారు, జనసేన కార్పొరేటర్ 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు గారు, కార్యక్రమ నిర్వాహకులు ప్రజాహిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య గారు పాల్గొన్నారు. మరియు ఇతర బ్రహ్మకుమారి ప్రతినిధులు పాల్గొన్నారు. వివరాలు వారి మాటల్లో. నుండి వచ్చిన అక్కయ్య గారికి, వేదిక అలంకరించిన కార్పొరేటర్ గారికి, కందుల నాగరాజు గారికి, అదే మాదిరిగా వేదిక అలంకరించిన మన శ్రీనుబాబు గారికి, ఇంకా అందరికీ ఇక్కడికి వచ్చేసిన పరమశివుడు భక్తులందరికీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ పండుగ మనకు వస్తుంది. శివ భక్తులు అందరూ బ్రహ్మాండంగా ఈ పండుగ జరుపుతారని మనం చూస్తున్నాం. ఈసారి కూడా జరుగుతుంది. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పరమశివుడు మీలో ఉన్నారండి, నాలో ఉన్నారండి, మన అందరిలో ప్రతి వ్యక్తి లోపల ఉన్నారండి పరమశివుడు. సో మనం చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను, హ్యూమన్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే మన శరీరంలోనే దేవుడు ఉంటారండి. సో మనం తప్పుడు పని నుండి దూరంగా ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మీలోనే దేవుడు వాళ్ళకు కనిపిస్తారండి. సో ప్రతి మనిషిలో దేవుడు కూడా ఉన్నారండి, రాక్షసుడు కూడా ఉన్నారండి. మన చేతుల్లో ఉంది. ఆ దేవుడు అందరికీ కనపడాలా, రాక్షసుడు కనపడాలా, ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి మంచి పనులు చేయడానికి. కొందరికి తక్కువ రావచ్చు, కొందరికి ఎక్కువ అవకాశాలు రావచ్చు, కానీ అందరికీ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మన కార్పొరేట్ గారిని చూడండి, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. శ్రీనుబాబు గారిని చూడండి, ఆయన సింహాచలం టెంపుల్ కానీ ఎక్కడ మంచి ప్రోగ్రాం కానీ ఆయన వెళ్తూ ఉంటారండి, హెల్ప్ చేస్తూ ఉంటారండి. ప్రజాపతి బ్రహ్మకుమారిలో ఉన్న అక్కయ్య, మా చెల్లెలు అందరికీ ఎలా హెల్ప్ చేయాలో చూస్తూనే ఉంటారండి, హెల్ప్ చేస్తూనే ఉంటారండి. ఈరోజు మనశ్శాంతి లేకపోతే ఆత్మహత్య యత్నం చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాడిపోతారండి. సో నేను అనుకుంటాను, మనం శివరాత్రి పండుగ వస్తుంది, మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి. కానీ ప్రతిరోజు శివుని పూజ చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు మనం హెల్ప్ చేద్దాం. చిన్నదో పెద్దదో ఏదో ఒక హెల్ప్ చేద్దాం. అప్పుడే మీకు నిజంగా దేవుడు ఆశిస్తారండి. వరం మీకే వస్తుంది. మనం అనుకుంటాం మంచి పనులు చేస్తే పుణ్యం లభిస్తుంది, మనం స్వర్గ లోకానికి వెళ్తాము, వైకుంఠము, కైలాస పర్వతము అక్కడికి వెళ్తాము. తప్పుడు పని చేస్తే నరకం మనకు అనుభవిస్తుంది అని మన మరణం తర్వాత. కానీ నా అభిప్రాయం, స్వర్గం నరకం ఈ ప్రపంచంలోనే ఉంది. మనం మంచి పని చేస్తే మీరు ఆలోచించండి, ఒక వ్యక్తికి
ఒక ఇబ్బందిలో ఉన్న ఒక వ్యక్తికి మీరు సాయం చేస్తే మీకు ఎంతో సంతోషం వస్తుంది. అదే స్వర్గ సుఖం. అదే మాదిరిగా ఒక వ్యక్తి ఒక హెల్ప్ అడిగితే మీరు నిరాకరిస్తున్నారండి. మీ దగ్గర మీరు హెల్ప్ చేయడానికి అర్హత ఉన్నా కూడా నిరాకరిస్తే అదే నరకం. అప్పుడు మీకు బాధ రాకపోవచ్చు, దాని తర్వాత మీకు అనిపిస్తుంది నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా నేను హెల్ప్ చేయలేదు. అందుకే భవిష్యత్తులో మీకు వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా వేరే వాళ్ళు నిరాకరిస్తారు. మనం ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తాం మనకు తిరిగి వస్తుంది. నేను నా జీవితంలో చూశాను, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చాలా ఇబ్బంది పెట్టాడండి. ఎలా ఆ వ్యక్తికి ఈమె వచ్చేసి కోడలు, ఆ కోడలు అత్తయ్య గారికి చాలా ఇబ్బంది పెట్టాడండి. ఆ అబ్బాయి ఆ అత్తయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆపే తర్వాత ఆ కోడలుకి పిల్లలు పుట్టారండి. ఇంకొక ఆ అబ్బాయి నుండి ఈ అమ్మాయి జీవితం అంతా ఇబ్బంది ఫేస్ చేశారండి. అంటే నేను చూశాను, ఈ ప్రపంచంలో మనం ఎటువంటి పని చేస్తే ఆ పని మనకు రిటర్న్ వస్తుంది. ఈ మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము అందరికీ చెప్తున్నాము, ఘనంగా జరపండి. దేవుని ప్రసాదం, వరం, ఆశీస్సులు ఖచ్చితంగా మీకు వస్తాయి. మన దేశం అది పుణ్యదేశం, భారతదేశం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ. కాశీ నుండి మొదలుపెట్టి ఎక్కడ చూసినా మనకు టెంపుల్స్ ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం అదృష్టవంతులం. మనకు శ్రీశైలంలో ఒక జ్యోతిర్లింగం ఉంది. కాబట్టి నేను కూడా అదృష్టవంతునే. శ్రీశైలంలో ఆ శివుని పూజ చేయడానికి అదృష్టం నాకు లభించింది. కాశీ విశ్వనాథ్ గురించి ఒక మాట ఉంది. చిన్నప్పుడు నుండి నేను విన్నాను, మరణం కాశీలో జరిగితే మనిషికి డైరెక్ట్గా స్వర్గం లభిస్తుంది. అందుకే 100 years కిందట, 100 సంవత్సరాల కిందట, 200 సంవత్సరాల కిందట బెంగాల్ నుండి ఎవరైనా ఏజ్ చాలా పెరిగిపోయింది, ఎప్పుడైనా చనిపోతాడు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు అందరూ కాశీ వెళ్తారు. వెళ్ళి అక్కడ చనిపోతారండి. ఎందుకంటే అక్కడ కారణం ఉంది. ఆ కారణం తర్వాత చెప్తాను. ఇప్పుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో ఒక మనిషి చనిపోవాలంటే ఉచితంగా పెట్టాడు 15 రోజులు. ఆ 15 రోజుల్లో మీరు చనిపోకపోతే పంపించేస్తారు. ఎందుకు? కాశీలో మరణిస్తే మోక్ష లాభం, డైరెక్ట్ వైకుంఠ స్వర్గలోకం, మళ్ళీ పునర్జన్మం రాదు. ఎందుకు ఆ మాట వచ్చిందంటే, పరమశివుడు ఆయన చేతుల్లో ఏముంది? త్రిశూల్ ఉంది. ఆ త్రిశూల్ మన హిందువులు అనుకుంటారండి, ఆ త్రిశూల్ టిప్లో వారాణసి ఉంది, కాశీ ఉంది. కాబట్టి కాశీ ప్రపంచంలో లేదు, భగవంతుని త్రిశూల్ మీద ఉంది. కాబట్టి అక్కడ చనిపోతే డైరెక్ట్గా స్వర్గలాభం. ఆ బిలీఫ్తో, ఆ నమ్మకంతో భారతదేశం నుండి అందరూ మరణం లభించాలంటే అక్కడ మరణించాలని ఆలోచిస్తారు. అటువంటి పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం వారణాసి. అటువంటి పవర్ ఉంది శివుడిని చేతుల్లో. సో అటువంటి పరమ శివుడు, మీరు అందరూ పరమ భక్తులు, మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పండుగ జరుపుతారని ఆశిస్తూ, కోరుకుంటూ, మా జిల్లా పోలీస్ ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నప్పుడు డైరెక్ట్ గంగాదేవి అడుగుతుంది, నీకు ఎవరిని ప్రేమించావు, నువ్వు ఎవరిని ప్రేమించావు కాబట్టి ఆయన్ని పార్వతిని డైరెక్ట్గా వాళ్ళ అమ్మ మేనకాదేవి అడుగుతుంటుంది.
నువ్వు ఎవరిని ప్రేమించావు, ఆయన తల్లి లేడు, తండ్రి లేడు, ఎవరు లేరు అంటే ఒక పార్వతీదేవికి తెలిసి ఆయన సృష్టికర్త. అయితే అప్పుడు బ్రహ్మాది ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా శివుడు వెళ్ళి ఎవరా నాకు పెళ్లి సంబంధం సెట్ అయింది, మీరు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అమ్మాయిని ఒప్పించని అని అడుగుతాడు. అప్పుడు శివుడు వెళ్ళి అడిగిన తర్వాత వీళ్ళందరూ కూడా బ్రహ్మాది ఇంద్రాది దిక్పాలకులు అందరూ కూడా వెళ్ళి మేనకాదేవిని అడుగుతారు. హిమవంతుడి భార్య మేనకాదేవి అడిగితే ఆయనకి ఏముందనమ్మా పిల్లని ఇస్తావమ్మా, ఇప్పుడు ఆవిడ కోసం బోళ్ళు చేయించాం, వజ్రాలు చేయించాం, వైడ్యూరాలు చేయించాం, బంగారం చేయించాం, మరి ఆయన చూస్తే శ్మశానంలో ఉంటాడట, అటువంటి వ్యక్తికి మా ఆడపిల్లని ఇచ్చి మేము ఎలా సాగనంపుతామంటే లేదండి ఆయనలో ఉన్న పరమతత్వం మీకు తెలియదని చెప్పేసి మేనకాదేవికి ప్రత్యక్షమైనట్లే శివుడు రూపం చూపిస్తే ఆవిడ ఒప్పుకున్నప్పటికీ కూడా హిమవంతుడు పెళ్లికి ఒప్పుకోడు. పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ కూడా లాస్ట్కి శివుడు పెళ్లి కొడుకు ఆ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఇంద్రాది దిక్పాలకు అందరూ కూడా బయలుదేరుతారు శివుడు పెళ్లికి. ఒకవైపు వాళ్ళు కూడా పర్వతాలు, చెట్లు, చేమలు, కోనలు, కొండలు అన్నీ కూడా ఆడపిల్లి వారి తరపున పెళ్లికి వస్తే మగ పెళ్లి వారి తరపున దేవతలు, సూర్యుడు, చంద్రుడు, మొత్తం ఉన్న అందరు దేవతలు కూడా శివుడు పెళ్లికి వెళ్తారు, కానీ శివుడు రాడు. ఆఖరి నిమిషం వరకు వచ్చిన ప్రతి ఒక్కరిని శివుడు ఎక్కడ ఉన్నాడు, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకుతూనే ఉంటారు. లాస్ట్కి ఒక ఏనుగు ధరించింది మొలక చుట్టుకొని చర్మం ధరించింది పట్టుకొని ఆయన రావడం చూసి నువ్వు ఇతను ప్రేమించావు, ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకుంటే మన బంధువులకు ఏం చెప్పాలని అడిగితే అప్పుడు ఆయన శివుడు ప్రత్యక్షంగా అవుతాడు. ప్రత్యక్షం అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన పెళ్లికి ఇంకా ఆటంకం ఎదురవుతాడు. త్రికరణ శుద్ధితో పెళ్లి చేసుకోమంటారు ఆయన్ని. అలాగైతేనే త్రికరణ శుద్ధితో పెళ్లి చేసుకుంటేనే ఈ లోకం పరిపక్వంగా ఉంటుంది, లేదు మీరు డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటే లోకంలో అవాంతరాలు ఎదురవుతాయని మళ్ళీ అక్కడ కూడా దేవతలు అడ్డు చెప్తే అలాగే నేను చేసుకుంటానని చెప్పి త్రికరణ శుద్ధితోనే మరి శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. పార్వతి కూడా శివుడు భర్తగా గొంతమ్మ కొరకు లేమి కోరదు. శివుడు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా దానికి కిందనే లోపడే ఆవిడ అవతారం ఎత్తుంటుంది. ఈయన కలుపు అవతారం ఎత్తితే ఆవిడ కిందనే అంశలా తయారవుతుంటుంది. మరి అలా ఏంటంటే లాస్ట్కి శివుడు పెళ్లికి వెళ్ళినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శివుడు పెళ్లికి వెళ్ళిపోతే ప్రపంచం ఏమైపోయింది, ఒకవైపు వంగిపోయింది భూమి అంతా కూడా. అప్పుడు ఏం చెప్తారంటే మళ్ళా దేవతలు వెళ్ళి స్వామి భూమి అంతా వంగిపోయింది, ఈ ప్రపంచంలో అందరూ నీ పెళ్లికి వచ్చేసారు, మరి ఇప్పుడు ఎలాగ దాన్ని సరిచేయాలంటే అప్పుడు మళ్ళీ పరమశివుడు అగస్త్య మహర్షికి చెప్పి నువ్వు అక్కడ వెళ్ళవయ్యా సరిపోతుంది, నువ్వు అక్కడ వెళ్ళి ఆధార పక్క నిలబడు, భూములు ఎవరైపోతుందని చెప్పగానే అగస్త్య మహర్షి నిలబడగానే మళ్ళీ లివుడు అవుతుంది. మరి పరమశివుడి కోసం చెప్పుకుంటే నాగరాజు గారు చూసి కన్నీళ్ళు పర్యంతం అయ్యారు. ఎందుకంటే పరమశివుడి కోసం ఎంత చెప్పుకున్నా సరే ఇవన్నీ కూడా మన సృష్టి రహస్యాలు మన పుస్తకాల్లో దొరుకుతాయి. ఇప్పుడు అంతా కూడా ప్రవచనకర్తలు ఇచ్చారు, మనం వింటే రాత్రి ఒక్కోసారి నేను మొన్న ఒకసారి రాత్రి 3:30 వరకు అలా వింటూ ఉండిపోయి 3:30 అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళాం, పడుకోలు ఉన్నాయి. కాబట్టి మన కార్యక్రమానికి వచ్చేసిన బాక్షి గారికి ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన 2 టౌన్ సిఏ గారిని ఎర్రనాయుడు గారిని వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎర్రనాయుడు గారిని బ్రహ్మకుమారితో తిలకం దిద్దించుకొని కోరుతున్నాం. మీరు కూడా అది మనకి పరమేశ్వరుడు కల్పించిన వరం. సిపి గారు తన కింద కుటుంబాలను కూడా మనం చూసాం. గతంలో ఇన్ని కార్యక్రమాలు లేవు. పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, పోలీస్ కుటుంబాలను చేయడం, పోలీస్ కుటుంబాలకి అండగా ఉండడం, పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, అలాగే నిరంతరం కూడా రికవరీ మేళాలు పెట్టి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి రికవరీ చేసిన సొమ్మును అందజేయడం, రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారందరికీ కూడా ఇవన్నీ కూడా బాజీ గారు వచ్చిన తర్వాత చేపట్టి డిపార్ట్మెంట్ వెల్ఫేర్కి కూడా చాలా బాగా కృషి చేశారు. అందుకనే సిపి గారు చాలా మందికి కూడా ఇష్టడిగా మారారు. ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది లేడీస్ వస్తూ ఉంటారండి. భర్త వదిలేశాడండి, పిల్లలు ఉన్నారండి, పిల్లలు చదువుతున్నారండి, పిల్లల్ని చదివించాలంటే డబ్బు అవసరం, ఆమె బతకాలంటే డబ్బు అవసరం, ఇంటి నుండి తన్నేశారు. అటువంటి లేడీస్ని, అటువంటి పిల్లలకి ఎలా మనం హెల్ప్ చేయాలి? మన వైజాగ్ నగరంలో ఏమైనా ఎన్జిఓ కానీ సంస్థ కానీ ఉన్నారండి? వాళ్ళు ఇటువంటి లేడీస్కి వాళ్ళ పిల్లలకు చదువుకి ఇబ్బంది లేకుండా, ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేయగలిగితే నాకు తెలియజేస్తే నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అందరికీ హెల్ప్ చేయడం కష్టం. మాకు హెల్ప్ కావాలి ఎన్జిఓస్ తరఫున, లేకపోతే ఆర్గనైజేషన్స్ తరఫున. సార్ వృద్ధుల కోసం అయితే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, వానప్రస్థ వృద్ధాశ్రమం ఉంది. వీరి కోసం కూడా ప్రత్యేకంగా సార్ మీరు ఈరోజు చెప్పారు కాబట్టి మీ ఆలోచన మా దృష్టికి వచ్చినవన్నీ మీకు పంపిస్తాం సార్. మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి మేము
మీకు ఏవి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు వాల్యుబుల్ టైం కూడా కేటాయి. కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ పెడతారు కాబట్టి అందరూ ఉంటాయి కాబట్టి సీత గారిని పంపించాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని. Artificial intelligence is also created by MTech. Artificial intelligence is created by Aditya and myself. Writing. సార్ లేట్ అవుతామా నాగేష్? Okay. Okay, sir. లేట్ ఏమో? What are the? Yes, sir. ఓకే సార్. 1 minute. చిన్న ఇంట్లో ఉంది నా. ఏమో రెడీగా? Ready? చూడండి. ఓకే సార్. Okay, sir. థ్యాంక్ యూ. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసింది ఆదిత్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసింది అక్కేమ్మ గారు. మన మణిభూషణ్ అబ్బాయికి కండు కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులు, అలాగే మొన్నటి కార్యక్రమానికి ముఖ్య అతిథి బాగ్జీ గారికి, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు బికే రామేశ్వరి గారికి, లలిత అక్కయ్య గారికి, సోమేశ్వరి అక్కయ్య గారికి, రూప అక్కయ్య గారికి, టీవీ టూరిజం డైరెక్టర్ మణిభూషణ్ అన్నయ్య గారికి, సంఘ సేవకులు
అలాగే విధంగా కందులు నాగరాజు గారికి, అలాగే మన సిఐ అరవనాయుడు గారికి, వారి సిబ్బందికి, అలాగే జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మకుమారి యొక్క పవిత్రత, ఏకత, శుద్ధత, వసుధైక ఏక కుటుంబాన్ని, ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉన్నటువంటి రామరాజ్యం స్థాపన అవుతుంది. ఈ శుభ సందర్భంగా పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా లభ్యమవుతాయి. మనమందరం కూడా భగవంతుడి యొక్క 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఓం శాంతి. మా అక్షయులందరికీ కూడా ధన్యవాదాలు. అక్షయం కూడా కలవండి.